సిటీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ వినాయక చవితి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీవీ గ్రూప్ సంస్థల అధినేత టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఈ తాండ్రపాడు సమీపంలోని రాయలసీమ ఆల్కాలిస్ పరిశ్రమలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు సమీపంలో ఉన్న రాయలసీమ ఆల్కాలిస్ ఫ్యాక్టరీలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో టీజీవీ గ్రూప్ సంస్థల అధినేత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో టీజీవీ గ్రూప్ సంస్థల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ వినాయక చవితి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వినాయక చవితి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు జరిగే వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుని వినాయకుని ఆశీస్సులు పొందాలని టీజీవీ గ్రూప్ సంస్థల అధినేత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీవీ గ్రూప్ సంస్థల అధినేత టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీజీవీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఢిల్లీ పర్యటన మానుకుని కర్నూలు నగరానికి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం తన కార్యాలయానికి చేరుకుని సందర్శకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను విని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. విజయవాడలోని వరద బాధితులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకుల సహకారంతో 10,000 నిత్యావసర కిట్లను పంపిణీ చేయనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీటిని అందజేస్తామని ఆయన వివరించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆ పార్టీ నాయకుడు వై నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితుల కోసం దాదాపు 10,000 నిత్యావసర వస్తువుల కిట్లను మంగళవారం నాడు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, బివి జయనాగేశ్వరరెడ్డి, పార్టీ సీనియర్ నేత మీనాక్షి నాయుడు తదితరుల ఆధ్వర్యంలో దాదాపు ₹1,00,00,000 విలువగల 10,000 నిత్యావసర వస్తువుల కిట్లను వరద బాధితులకు అందజేయనున్నట్లు తెలియజేశారు.
మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీటిని వరద బాధితులకు అందజేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ వరద బాధితులకు అందజేసే ఒక్కొక్క కిట్ ధర 1000 రూపాయలు ఉంటుందని ఆయన తెలియజేశారు. వరద బాధితులను ఆదుకునేదానికి మా మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్యేలు అయినటువంటి కే శ్యాంబాబు గారు, అలాగే బొగ్గుల దస్తగిరి గారు, అలాగే మన జయనాశ్వరెడ్డి గారు, అలాగే పెద్దలు మీనాక్షి నాయుడు గారు అందరూ కలిసి భరత్ గారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోయి 10,000 కిట్లు, అంటే ఒక కిట్టులో 5 కేజీల బియ్యము, కేజీ కందిపప్పు, కేజీ చక్కెర, కేజీ ఉప్మా రవ్వ, కారం పొడి, మొత్తం అంటే సబ్బు అన్నీ కూడా ఇవన్నీ ఒక ప్యాక్ చేసి భరత్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 10,000 ఇండ్లకు కర్నూలు జిల్లా తరఫున వరద బాధితులు సాయం అందజేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మొత్తం అందరూ కూడా కర్నూలు జిల్లా వాసులు ఒక్క రోజులోనే 10,000 కిట్లు అందించినటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, కర్నూలు జిల్లా తరఫున, మంత్రి గారి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాల్యూ వచ్చేసి 1000 రూపాయలు ఒక కిట్టు. అది కానీ సూపర్ మార్కెట్ వాళ్ళు ఎటువంటి లాభం తీసుకోకుండా 730 రూపాయలకి ఇచ్చారు. అంటే 73 లక్షలు, దాదాపు అంటే 1 కోటి రూపాయలు వస్తు రూపేణ ఇస్తూ ఉన్నాం. ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు. ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి మోక్షజ్ఞ అభిమానులు విజయవాడ వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువులను ఆయనకు అందజేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆ పార్టీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, వీరభద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ, ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని విజయవాడలోని వరద బాధితులకు ఆయన అభిమానులు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా తాము సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా విజయవాడలోని వరద బాధితుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారిని ఆదుకునేందుకు వీలుగా తమ వంతుగా నిత్యావసర వస్తువులను అందజేసినట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ అభిమానులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అభినందించారు. బాలయ్య బాబు హిందుల తనయుడు మోక్షి బర్త్డే సందర్భంగా విజయవాడ వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకు వస్తు రూపేణ బియ్యము, మంచి నూనె, చక్కెర అన్ని వస్తు రూపేణ ఇచ్చినటువంటి ఈ ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిపాలనా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిపాలనా గణనాథుడికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఘనంగా విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో జిల్లా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వరి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నగరంలోని 4వ వార్డులో వక్రతుండ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని 4వ వార్డులో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలను వక్రతుండ వినాయక యూత్ భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా
భాగంగా వినాయక మంటపం వద్ద ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు సాంప్రదాయ నృత్యాలు, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మంటప నిర్వాహకులు మాట్లాడుతూ, వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వినాయక చవితి ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కోరారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.